హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'రైఫిల్ క్లబ్' మూవీ రివ్యూ చూసేదానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనం అతిపెద్ద మైల్‌స్టోన్ అయిన 1,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా మనకు కావాల్సిందల్లా కేవలం 961 సబ్స్క్రైబర్లు మాత్రమే. సో, ఈ రివ్యూ నచ్చితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఈ 'రైఫిల్ క్లబ్' మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో బిలో 2 అవర్స్ రన్ టైమ్‌తో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, మాంగ్లూర్‌లో ఉండే గన్ డీలర్‌కి, ఈ 'రైఫిల్ క్లబ్‌కి' మధ్య వార్. అసలు ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా అనిపించింది అంటే, సాధ్యమైనంత వరకు ఈ మూవీ నుంచి దూరంగా ఉండండి. లేదు ఇంకా మా లిస్ట్‌లో ఎటువంటి మూవీస్ లేవు అంటే, అప్పుడు కూడా ఒకసారి మీకు ఏదో మూవీ నచ్చుంటది కదా! దాన్ని రిపీట్ అయ్యండి దీన్ని చూసే బదులు. ఎందుకు ఇలా చెప్తున్నానన్నది పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్‌ని చూస్తే మీకే అర్థమవుతది. బాగుంటాయి ఈ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గూడా. ఒకసారి చూడండి మీకు వీలైతే. ముందుగా అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో పాజిటివ్స్ గురించి బాగా ఆలోచించిన తర్వాత ఒక పాయింట్ అయితే దొరికింది. మన ఎదుటివాడి బలం మనకంటే పెద్దదైనప్పుడు మనమందరం ఐకమత్యంతో ఉంటే విజయాన్ని సాధించొచ్చు. ఏం చెప్పావురా అంటారా? అదే ఉందండి అక్కడ ఇంకేం లేదు. ఇంక పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ గూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. అంతకు మించి చెప్పడానికి ఏం లేదిక. ఇక ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందామా? చాలా థిన్ స్టోరీలేనండి. నేను ఏదైతే మీకు ప్లాట్ లైన్‌లో జెప్పానో అంతకు మించి ఒక్క పాయింట్ గూడా ఎక్కువ లేదక్కడ స్టోరీ లైన్‌లో. సరే స్టోరీ లైన్ థిన్నుగుంది. కనీసం ల్యాగ్ లేకోకుండాన్నా ఎళ్లారా అంటే, మనం సెకండ్ హాఫ్ మొత్తం గూడా స్కిప్ జేసేయొచ్చండి. ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే వార్ బిగిన్ అవుతదో, ఆ సిట్యుయేషన్స్ అన్నింటిని స్కిప్ జేసేయొచ్చు. ఇందులో రైఫిల్ క్లబ్ నుంచి ఒక మెంబర్ వేటకెళ్తాడండి. సో, ఆ వేట నుంచి తిరిగి రావాలి అని జెప్పేసి ఆ రైఫిల్ క్లబ్‌లో ఉన్నవాళ్ళు ఒక సిగ్నల్ పంపిస్తారు. కానీ ఆ సిగ్నల్‌ని ఇతను లైట్ తీసుకుంటాడు. మరి ఆ సిగ్నల్‌కి మీనింగ్ ఏముందండి అక్కడ? ఇంకా చాలానే నెగెటివ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు స్పాయిలర్ అయిపోతది. సో, ఇవండి ఈ మూవీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. ఇందులో సెకండ్ హాఫ్‌లో లైట్‌గా ఒక 10 సెకండ్స్ రొమాన్స్ ఉంటది. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 1.5 ఔట్ ఆఫ్ 5. మీకు గనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.